ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవి స్నానం చేయడానికి పసుపుని తీసుకుంటుంది. ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మని తన కొడుకులాగా భావించి వినాయక అని పేరు పెట్టి ప్రాణం పోస్తుంది. నేను స్నానానికి వెళ్తున్నాను, లోపలికి ఎవరిని పంపించొద్దని వినాయకుడితో చెబుతుంది. వినాయకుడు కైలాసానికి కాపలా కాస్తుండగా శివుడు వస్తాడు. శివుడిని వినాయకుడు లోపలికి పంపించకపోవడంతో శివుడు కోపగిస్తాడు. శివుడు వినాయకుడిని మాయాశక్తి అనుకొని తన త్రిశూలంతో వినాయకుడు తలను తీసేస్తాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి శివుడిపై కోపగిస్తుంది. వినాయకుడు తన కొడుకని తెలుసుకున్న శివుడు ప్రాణం పోస్తా అని ద్వారపాలకులను పిలుస్తాడు. మీరు వెంటనే భూలోకానికి వెళ్ళండి, మీ ఎదురుగా ఏ ప్రాణి అయితే నిద్రపోతుందో ఆ ప్రాణిని తీసుకొని రాండని శివుడు ఆజ్ఞాపిస్తాడు. మిగతాది పార్ట్ 2 లో వస్తుంది. మీరు వినాయకుడు భక్తులైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్